ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు తిరగడమే కష్టం. మా పాయల శంకర్, మా ఎంపీ నగేష్ గారు, ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాద్ ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్కు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేదని మా ఎన్ఎస్యుఐ అదేవిధంగా విద్యార్థి యువకులు చాలామంది అడిగినారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని. ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ, దానికి సంబంధించిన విషయాలతోని తొందరలోనే ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి నేను వస్తానని నేను తెలియజేయదలుచుకున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.